ఈ రకంగా చాలామంది స్త్రీలు చదువుకున్న వాళ్ళు, పండితులు, శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. రాను రాను కాలం మారిపోయింది. మారిపోయి మలివేద కాలం వచ్చింది. ఈ మలివేద కాలంలో పురుషుడు యొక్క స్వార్థము అనేది వేళ్ళు బాగా పాతుకుపోయింది. దీంతో వాళ్ళు ఏం చేశారు అంటే స్త్రీని అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు ఈ మలివేద కాలంలో. అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు. స్త్రీలకు బయటికి వెళ్ళే హక్కు అర్హత లేవు అన్నారు. వాళ్ళకి వేదం చదువుకునే అర్హత లేదన్నారు. అసలు వాళ్ళకి చదువుకునే అర్హతే లేదన్నారు. వాళ్ళ చదువు ఎందుకన్నారు. కేవలం ఇంట్లో పనిచేయటానికే ఒక పని మనిషిగా స్త్రీని భావన చేశారు. పిల్లలకనే ఒక యంత్రంగా భావన చేశారు. ఇదంతా కూడా ఈ జాడ్యం వచ్చింది ఎక్కడ అంటే మలివేద కాలంలో వచ్చింది, అంతేగాని తొలివేద కాలంలో లేదు ఇది. కాబట్టి ఇక్కడ స్త్రీలు వేదం చదవచ్చా అంటే పూర్వకాలంలో తొలివేద కాలంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్చినటువంటి వాళ్ళు, అన్ని రకాలైన విద్యలు కూడా నేర్చినటువంటి వాళ్ళు. మరి ఇంకొక విషయం ఏమంటే ఇవాళ రోజున కూడా భర్త ఏదైనా ఒక యజ్ఞమో యాగమో చేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క చివరలో ఆ యజ్ఞం యొక్క పరిసమాపనలో యజ్ఞం చేసేటువంటి ఆ సోమయాజుల గారి యొక్క భార్య కూడా కొన్ని మంత్రాలు చదవవలసి ఉన్నది, వేద మంత్రాలు చదవవలసి ఉన్నది. కాబట్టి ఆ మంత్రాలనే ఆవిడకి వచ్చి ఉండాలి కదా. ఈ రకంగా వాళ్ళు వేదం చదవటం అనేది అది ఒక ఆచారంగానే ఉంది. వేదం చదువుతారు. కాబట్టి ఈ వేదం చదివేటటువంటి స్త్రీలు మరి ఇప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా యజుర్వేదము అనేది వచ్చి ఉంటుందిగా. ఆ యజుర్వేదంలో ఉన్నటువంటి నమ్మకము చమకము వాళ్ళకి తెలుసు కదా. ఇవాళ మనం చాలామందిని చూస్తున్నాం. సన్యాసం తీసుకున్నటువంటి స్త్రీలు, సన్యాసం ఎవరిచ్చారండి? సన్యాసం ఒకళ్ళు ఇచ్చేది ఏంటయ్యా? మీరెవరు ఇవ్వటానికి, మేమెవరు పుచ్చుకోవటానికి? సన్యాసం అన్న మీ దగ్గర ఉన్న ఆస్తి అదేం కాదు. సన్యాసం ఎవరైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇలా సన్యసించినటువంటి వాళ్ళు అంటే కాషాయ బట్టలు వేసుకుని మిగిలినటువంటి లౌకికమైన బంధాలన్నీ కూడా వదిలేసాము అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.